పడుకో, నేనున్నాగా. పడుకో, ఏం పర్వాలేదు. కళ, పాప చూడు ఎంత ముద్దొస్తుందో. అచ్చం నీ పోలికే. వద్దు, దాన్ని నా దగ్గరికి తీసుకురావద్దు. వద్దు. కళ, అది పాప కాదు, పాపం. ఆ పాపాన్ని నా చేతులతో పెంచలేను. ఏమిటిదంతా? నీకు అసలు బుద్ధి ఉందా? సతీష్, పాపకు జ్వరంగా ఉంటా పట్టించుకోక ఇంట్లో షూటింగ్ పెడతావా? ఇక నీ దారి నీది, నా దారి నాది. సతీష్ చూడకుండా పరిగెత్తుకొచ్చేసాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అక్కడ ఏం జరిగేదన్నది ఊహ కూడా అందడం లేదు. భగవంతుడా, ఇన్నాళ్ళుగా నాతో ఆడుకుంటుంది, నా ప్రేమని పంచుకుంటోంది నా కూతురేనా? కన్న కూతురు ఎదురుగా ఉన్నా గుర్తించలేని దౌర్భాగ్యురాలయ్యాను. నేను జీవితంలో పడ్డ కష్టాలు చాలక మళ్ళీ నన్ను తీసుకొచ్చి సతీష్ సరస్సుల దగ్గరికి చేర్చావు. నీకు ఇదంతా ఓ సరదా? నేను మాత్రం తట్టుకోలేకపోతున్నాను. శనివాల మీద మోజుతో నా వాళ్ళందరినీ కాదనుకుని వెళ్ళిపోయాను. ఆ జీవితం ఒక కరిగిపోయిన కలనుకున్నాను. సతీష్, అతనితో నేను గడిపిన జీవితం ఓ మధురమైన జ్ఞాపకంగానే మిగిలిపోతుందనుకున్నాను. మర్చిపోవాలని ప్రయత్నించాను కూడా. కానీ ఇంతలో మళ్ళీ ఇదేంటి? వాడు నాకు ఎదురుగా కనిపిస్తుంటే నేను తట్టుకోగలనా? సరస్సుతో ఎప్పట్లాగే మాట్లాడగలనా? ఏమో, అంతా గందరగోళంగా ఉంది. ఏం పారిపోవడం లేదు. ఇప్పుడేం చేయాలి? సతీష్ ఎంత కాదంటున్నా వినలేదు. అంత మంచి మనిషి మనసు కష్టపెట్టి వెళ్ళిపోయాను. అమ్మ మనసును కూడా చంపుకుని సరస్సును నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ తల్లిగా వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించగలను? ఇన్నాళ్ళు నువ్వేమైపోయావు? ఏం చేశావు?
నన్నెందుకు వదిలి వెళ్ళిపోయావని సరస్సు నిలదీస్తే నేను సమాధానం ఇవ్వగలనా? నా గతమంతా తెలిసిన సరస్సు నాతో ప్రేమగా ఉండగలుగుతుందా? తన తల్లి జీవితం ఇలాంటిదని తెలిసి తల్లడిల్లకుండా ఉండగలదా? సరస్సు ఉండగలిగినా నేను మళ్ళీ అక్కడికి వెళ్ళడం సబబేనా? ఇన్ని జరిగినా సతీష్ సరస్సులు మంచి మనసుతో తిరిగి నన్ను ఆహ్వానించొచ్చు. కానీ కానీ నాకు అర్హత ఉందా? లేదు, లేదు, ఎంత మాత్రం లేదు. పైగా ఇప్పుడు నేను తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఎంత మాత్రం మంచిది కాదు. నేను లేకపోయినా వాళ్ళిద్దరూ ఎంతో హాయిగా ఉన్నారు. సతీష్ సరస్సుని ఎంత చక్కగా పెంచాడు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళకు వచ్చే నష్టం ఏమీ లేదు. వెళ్తే మాత్రం అన్ని నష్టాలే. నేను సరస్సుని చేరదీస్తే నా దురదృష్టం దానికి కూడా అంటుకుంటుంది. సతీష్ పెంపకంలో పెరిగి పెద్దదైతే బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తుంది. ఇప్పటికే దానికి సినిమా పిచ్చి బాగా ఉన్నట్టుంది. ఇప్పుడు తన తల్లి ఒకప్పటి హీరోయిన్ అని సరస్సు తెలుసుకుంటే ఊరుకుంటుందా? తను పెద్ద హీరోయిన్ అవ్వాలని ఊబిళ్ళూరుతుంది. ఆ సినిమా రంగంలోకి ప్రవేశించి నాలాగే జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. సరస్సు జీవితాన్ని చెడిపోనివ్వను. నాకు పుట్టిన పాపానికి దానికి నా బుద్ధులే వచ్చాయి. ఇప్పుడు అమ్మగా నేను వెళ్ళి ఆ అమాయకురాలి బతుకు పాడు చేయలేను. అంతే చేస్తాను. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఇక ఈ జన్మలో సరస్సుకి తల్లిగా సతీష్కి భార్యగా బతికే యోగం నాకు లేదు. ఆ అర్హతను ఎప్పుడో పోగొట్టుకున్నాను. నా నీడని కూడా వాళ్ళ మీద పండివ్వను. వాళ్ళకి కనపడకుండా ఏటో వెళ్ళిపోతాను. వాళ్ళెక్కడో ఆనందంగా సుఖంగా ఉన్నారన్న తృప్తితో ఉండిపోతాను. అవును, అంతే చేస్తాను. ఎక్కడికమ్మా? ఎక్కడికిలా? చాలా దూరం వెళ్ళాలి సుబ్బయ్యమ్మ. వెళ్ళొస్తాను. అమ్మా, టీచర్ టీచర్ ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటిది? ఏమైంది సుబ్బాయమ్మ? నాకేం తెలియదు బాబు. నువ్వు రా బాబు. చెప్పండి, ఎక్కడికి ప్రయాణం? మీ తీరు చూస్తుంటే నాకెందుకో ఏదో అనుమానంగా ఉంది. ఏం జరిగింది? ఏం లేదు సార్. సుబ్బయ్యమ్మ ఏమన్నా అందా? లేదు సార్. రవి ఏమన్నా అల్లరి చేసి మిమ్మల్ని ఆట పట్టించాడా? అబ్బే, అదేం లేదు సార్. మరి నేనేమన్నా మీ మనసు నొప్పించేటట్లుగా ప్రవర్తించానా? లేదు సార్, ఏం లేదు. లేనప్పుడు ఆ కళ్ళల్లో ఆ తడెందుకు? మీలో ఇంత ఆందోళన ఎందుకు? పదే పదే అడుగుతున్నానని మరోలా అనుకోకండి. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? ప్లీజ్. నేనేం చెప్పలేను సార్, నేనేం చెప్పలేను.
ఏమైంది టీచర్? ఎందుకు ఏడుస్తున్నారు? టీచర్ టీచర్ ఏమైంది డాడీ? టీచర్ ఎందుకు ఏడుస్తున్నారు? చెప్పండి టీచర్, ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. వద్దు టీచర్, నన్ను వదిలి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు వెళ్ళిపోతే నేను అన్నం తిన్ను, నాకు జ్వరం వస్తుంది. వద్దు టీచర్, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళనమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను. నీకోసం ఇక్కడే ఉంటాను, సరేనా? వెళ్ళా సూట్ కేసు తీసుకొచ్చి లక్ష్మి గారి రూమ్లో పెట్టు. ఏంటమ్మా అప్పుడే చదవటం మొదలెట్టావు? జ్వరం తగ్గిపోయింది డాడీ. తగ్గిపోతే మంచిదే, కానీ ఈ పూట ఏం చదవకు. పాలు తాగి హాయిగా పడుకో. పడుకో. మహానటి, అదృష్టం కలిసిరాక కానీ లేకపోతే కొనచూపుతో లక్షలాది ప్రేక్షకులు శాసించే స్థాయిలో ఉండేది. ఏమిటో ఎందుకు వచ్చిందో ఏమో. ఇక్కడికొచ్చి మామూలుగా సాదాసీదాగా బతుకుతుంది. గవర్నెన్స్గా కేవలం జీతం కోసమే పనిచేస్తుందనుకుంటే కాదు, ప్రేమగా అందరినీ అల్లుకుపోయింది. రవిని కన్న బిడ్డలా చూసుకుంటోంది. వాడిందాక మీరెళ్ళిపోతే నేను అన్నం తిన్ను, నాకు జ్వరం వస్తుంది, వద్దు టీచర్ మీరెక్కడికి వెళ్ళొద్దు అనగానే ఉండిపోయిందంటే వాడినెంతగా ఆమె అభిమానిస్తుందో తెలిసిపోయింది. అసలు ఎందుకు చేసిందా పని? ఎక్కడికి వెళ్ళిపోతామని అడిగితే నేనేం చెప్పలేను సార్, నేనేం చెప్పలేనంటూ ఏడ్చింది. ఏదో ఉంది, ఏమై ఉంటుంది అది? నేనేమన్నా దూకుడుగా ప్రవర్తిస్తున్నానా? లేదే, అడిగితే కాదంది. మరేమై ఉంటుంది? అంతుపట్టడం లేదు. అయినా ఇంకా ఎందుకు ఈ దాగుడుమూతలు? అడిగేస్తాను, త్వరలోనే అడిగేస్తాను. ఐ లవ్ యూ కళ, ఐ వాంట్ టు మ్యారీ యూ అంటాను. ఏమంటుందో తెలిసిపోతుంది. కాదంటే అది వేరే సంగతి. అవునంటే నాకన్నా అదృష్టవంతుడు ఉండడు.
చూడాలి. సుబ్బాయమ్మా, అమ్మా రవికి టిఫిన్ పెట్టడం అయిపోయిందా? ఇదిగోమ్మ అయిపోతుంది. ముద్ద ముద్దకి కథ చెప్పందే తినడం లేదు బాబు. నేనొచ్చి తినిపిస్తాలే. అలాగేనమ్మా. సుబ్బాయమ్మా, ఆ. ఒక నిమిషం ఇలారా. ఎక్కడికమ్మా? ఇక్కడికే. ఏంటమ్మా ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఏం లేదు సుబ్బాయమ్మా, నేను చెప్పిన పని కూడా చేయాలి. దాందే ఉందమ్మా. అలాగే. ఇప్పుడు ఇప్పుడు సరస్సు లోపలికి వస్తోంది, నా గురించి అడుగుతుంది. నేను ఇంట్లో లేనని చెప్పాలి. అదేంటమ్మా? అదంతే. ఎందుకు ఏమిటని అడగద్దు నువ్వు. త్వరగా వెళ్ళి ఆ విషయం చెప్పి మళ్ళీ తను లోపలికి వచ్చి నన్ను చూస్తుంది. అదేంటమ్మా మీరుండగా లేరని ఎలా చెప్పను? ఆయన ఎక్కడికి వెళ్ళారని చెప్పాలి? ఏదో ఒకటి ఆలోచించి నువ్వే చెప్పాయి. నువ్వు ముందు వెళ్ళు ప్లీజ్. వెళ్ళు సుబ్బాయమ్మా, మళ్ళీ తను ఇక్కడికి వచ్చేస్తుంది. ప్లీజ్, ఇలా ఎందుకు చేస్తున్నానో నేను నీకు తర్వాత చెప్తాను. ముందు ఆ పని చేసి పెట్టు. అలాగేనమ్మా. ఆంటీ